ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ మీరా అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు ధనవంతులు కాదు, గొప్పవారు కాదు. కానీ వారి ప్రేమ వారి నిజమైన సంపద. ప్రతి ఉదయం అర్జున్ లేచి మీరాకు టీ ప్రిపేర్ చేసేవాడు. ప్రతి సాయంత్రం మీరా తలుపు దగ్గర నిలబడి అతని రాక కోసం ఎదురు చూసేది. అతను వస్తున్న క్షణంలో చిరునవ్వుతో స్వాగతించేది. వాళ్ళు ఎక్కువగా మాట్లాడకపోయినా వారి మనసులు వారు ఇరువురిని అర్థం చేసుకునేవి. ఒక సంవత్సరం జీవితం వాళ్ళను పరీక్షించింది. ఒక కష్టం వచ్చింది. అర్జున్కి ఉన్న జాబ్ పోయింది. రోజులు కష్టంగా మారాయి. కానీ మీరా ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఆమె అతని చేయి పట్టుకుని ఇలా చెప్పింది, మనమిద్దరం కలిసి ఉంటే ఏ తుఫాను అయినా మనల్ని ఓడించలేదు. ఈ వర్షాకాలంలో వారి చిన్న ఇల్లు రంధ్రాలు పడినా ఒకే గొడుగు క్రింద నిలబడి బాధల కన్నా కళ్ళే పంచుకున్నారు. పక్కంటి వాళ్ళు ఎంత సంతోషంగా ఎలా ఉంటారు అని అడిగితే అర్జున్ ఇలా అన్నాడు, ప్రేమ అంటే అన్నీ ఉన్నప్పుడే కాదు, ఏమీ లేనప్పుడు కూడా కష్టకాలంలో చెయ్యి విడవకుండా నిలబడమే. కాలం గడిచింది. జుట్టు తెల్లబడింది. అడుగులు నెమ్మదించాయి. కానీ ప్రతి సాయంత్రం వాళ్ళు ఇంకా కలిసే నడిచేవారు. అదే వారి చేతులు, అదే ప్రేమ, అదే నిజాయితీ, అదే నిజమైన ప్రేమ, ఓర్పు, గౌరవంతో ఉండేవాళ్ళు. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు, మరింత బలపడుతుంది.